ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిగ్రీ స్టడీస్. ఈరోజు టాపిక్ ఏంటంటే, లాస్ట్ వీడియోలో అర్థమెటిక్ మీన్లో డిస్క్రీట్ సిరీస్లో డైరెక్ట్ మెథడ్ అయితే డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే షార్ట్ కట్ మెథడ్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. షార్ట్ కట్ మెథడ్ ఏంటంటే, క్యాలిక్యులేట్ ఎయిమ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా. ఎయిమ్ అంటే అర్థమెటిక్ మీన్, షార్ట్ కట్ మెథడ్. ఇదేంటంటే షార్ట్ కట్ మెథడ్. క్వశ్చన్ చూసుకున్నట్లయితే వేజెస్, నెంబర్ ఆఫ్ వర్కర్స్ 10, 20, 30, 40, 50 వీటిని వేజెస్ అనుకున్నాం. నెంబర్ ఆఫ్ వర్కర్స్ 4, 5, 3, 2, 5. ఇక్కడ మనం టేబుల్ ఫార్మాట్లో తీసుకోవాలి. టేబుల్ ఫార్మాట్లో తీసుకుని అయితే ఎక్స్ అని పెట్టుకొని వేజెస్ని తీసుకోవాలి. నెంబర్ ఆఫ్ వర్కర్స్ అని పెట్టుకొని ఎఫ్ అని పెట్టుకొని నెంబర్ ఆఫ్ వర్కర్స్ని తీసుకోవాలి. ఏంటంటే వేజెస్ని ఏంటంటే ఎక్స్ అని పెట్టుకొని తీసుకోవాలి, నెంబర్ ఆఫ్ వర్కర్స్ని ఎఫ్ అని పెట్టుకొని తీసుకోవాలి. ఇక్కడ ఫార్ములా ఏంటంటే షార్ట్ కట్ మెథడ్కి, డిస్క్రీట్ సిరీస్లో షార్ట్ కట్ మెథడ్కి ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్డిఎక్స్ బై ఎన్. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్డిఎక్స్ బై ఎన్. వేజెస్ అన్నింటినీ మనం ఇక్కడ తీసుకున్నాం. 10, 20, 30, 40, 50. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ F1 తీసుకొని 4, 5, 3, 2, 5 ఇక్కడ తీసుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే డిఎక్స్. ఇక్కడ మనకు ఫార్ములాలో ఏముంది, డిఎక్స్ ఎఫ్డిఎక్స్ డిఎక్స్ రెండు. ఫస్ట్ అయితే డిఎక్స్ తీసుకుంటాం. డిఎక్స్ని మనం ఎలా తీసుకుంటామంటే ఎక్స్ మైనస్ ఏ. ఎక్స్ మైనస్ ఏ అంటే ఎక్స్ అంటే ఇదిగోండి ఎక్స్ మైనస్ ఏ డిఎక్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఎక్స్ మైనస్ ఏ. ఎక్స్ ఏంటంటే దీన్ని ఎక్స్ అనుకుంటాం. ఏ ఏంటంటే అర్థమెటిక్ మీన్. ఏ వీటిల్లో డిఎక్స్లో మనం దేన్నైనా ఒకదాన్ని మనం ఏ అనుకోవాలి. ఇక్కడ మనం దేన్ని తీసుకున్నామంటే 20ని ఏ అనుకున్నాం. అర్థమెటిక్ మీన్ ఏ అనుకున్నాం. ఇప్పుడు ఎక్స్ మైనస్ ఏ. ఎక్స్ ఏంటి 10. ఇక్కడ అర్థమెటిక్ మీన్ ఏంటి 20. చూడండి, 10 మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు -10. ఇక్కడ ఏమొచ్చింది మనకు -10. ఇక్కడ ఏంటంటే డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ. ఇక్కడ ఇది మాత్రమే మనకు కన్సిడర్ అవుతుంది. దీన్ని ఎలా తీసుకోవాలో బ్రీఫ్గా వస్తుందని ఎక్స్ మైనస్ ఏ వేసాను. ఎక్స్ ఏంటి 10. ఏ అంటే వీటిల్లో మనం ఏదైనా ఒకటి అజ్యూమ్డ్ మీన్గా తీసుకోవాలి, అంటే మన ఇష్టం అది. ఇక్కడైతే నేను 20 తీసుకున్నాను. ఇక్కడ ఎక్స్ మైనస్ ఏ బాగా గుర్తుపెట్టుకోండి. 10 ఎక్స్ అంటే 10 మైనస్ ఏ అంటే 20. ఇక్కడ 10 మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు -10. నెక్స్ట్ 20 మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు 0. 30 మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు +10. 40 మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు 20. 50 మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు 30. ఇట్లా వరుసగా ఇవి తీసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలంటే 10 ఇంటూ ఇక్కడైతే మనకేముంది ఎఫ్డిఎక్స్. ఇక్కడ ఏంటంటే 4 ఫార్మాట్స్ ఎక్స్ ఎఫ్ ఫార్ములాలో డిఎక్స్ మనం ఎలా తీసుకోవాలనుకున్నాం ఎక్స్ మైనస్ ఏ. నెక్స్ట్ ఏంటంటే ఎఫ్డిఎక్స్ అంటే ఎఫ్ ఇంటూ డిఎక్స్. ఎఫ్డిఎక్స్ అంటే ఏంటంటే ఎఫ్డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ డిఎక్స్. ఎఫ్ ఇంటూ డిఎక్స్ అంటే ఎఫ్ ఇంటూ డిఎక్స్. 4 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 40. ఇక్కడ మనకి ఏంది -10, సో -40. 5 ఇంటూ 0 ఇక్కడ కూడా మనకి 0 అయితే వచ్చేసింది. 3 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 30. మీకు అర్థం కావడానికి ఇక్కడ ఇంటూ అయితే పెట్టేస్తున్నాం. ఈజ్ ఈక్వల్ టు అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఈ ఎఫ్డిఎక్స్ని ఫార్ములాలో ఏదైతే ఇంక్లూడ్ అయ్యిందో ఎఫ్డిఎక్స్ ఇంక్లూడ్ అయింది కాబట్టి సిగ్మా ఎఫ్డిఎక్స్ ఇంక్లూడ్ అయింది కాబట్టి మొత్తం టోటల్ చేసుకుంటాం. టోటల్ చేసుకొని ఇక్కడ ఇక్కడ వేసుకుంటాం. సిగ్మా ఎఫ్డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180. మనకేంటంటే ఎన్ లాస్ట్ ప్రాబ్లంలో చెప్పుకున్నట్లయితే ఎన్ అంటే నెంబర్ ఆఫ్
ఇక్కడ ఏదైతే ఇచ్చుంటారో మనకు వర్కర్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఏదైతే ఇచ్చుంటారో దాన్ని మొత్తం మనం టోటల్ చేసుకొని n ఈజ్ ఈక్వల్ టు అని పెట్టి ఇక్కడ మనం అయితే దాన్ని వేసుకోవాలి. సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాము. ఫార్ములా అయితే చూసుకుందాం ఒకసారి. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ డిఎక్స్ బై ఎన్. ఏ ఎంత తీసుకున్నాం? 20 తీసుకున్నాం. అజ్యూమ్డ్ మీన్ ఎంత తీసుకున్నాం? 20 తీసుకున్నాం. ప్లస్ సిగ్మా ఎఫ్డిఎక్స్ మనకు టోటల్ ఎంత వచ్చింది? 180 వచ్చింది. 180 బై మనకి n ఎంత వచ్చింది? 19. నెంబర్ ఆఫ్ మొత్తం మనం ఇక్కడ టోటల్ చేసేసుకుంటే 19 ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఇక్కడ 20 ఇలాగే వేసుకుంటాం. ప్లస్ చూడండి 180 డివైడెడ్ బై 19 ఈజ్ ఈక్వల్ టు 9.47. ఓకే, 9.47 అయితే మనకు వచ్చింది. సో 20 ప్లస్ 9.47 ఈజ్ ఈక్వల్ టు 29.47 మనకు ఆన్సర్ అయితే. దేర్ ఫోర్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 29.47 అయితే మనకు ఆన్సర్ వచ్చేసింది. సో ఇది షార్ట్ కట్ మెథడ్. డిస్క్రీట్ సిరీస్లో షార్ట్ కట్ మెథడ్ కూడా చాలా ఈజీయే. కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.